పొత్కపల్లి సింగిల్ విండో చైర్మన్గా ఆళ్ల సుమన్ రెడ్డి ఏకగ్రీవం. అవిశ్వాసంతో పదవి కోల్పోయిన ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పిఎసిఎస్ చైర్మన్గా కాంగ్రెస్ నాయకుడు ఆళ్ల సుమన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పొత్కపల్లి సొసైటీ ఆవరణలో సోమవారం నిర్వహించిన అవిశ్వాస పరీక్షల ఓటమి చెందిన టీఆర్ఎస్ నేత ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ పదవి కోల్పోగా, మంగళవారం నిర్వహించిన ఎన్నికలలో పొత్కపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ సుమన్ రెడ్డి చైర్మన్గా, కనగర్తి డైరెక్టర్ తాళ్లపల్లి సదయ్య వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. గత చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కమలపై 10 డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ తీర్మానం ఇవ్వగా, సోమవారం డీసీఓ శ్రీమాల సమావేశం నిర్వహించగా అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో మంగళవారం రోజు కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు డీసీఓ శ్రీమాల ధృవీకరణ పత్రం అందజేశారు. చైర్మన్గా సుమన్ రెడ్డి ఎన్నిక కావడంతో కాంగ్రెస్ నాయకులు, ఆయన అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అవిశ్వాస సమావేశంతో పాటు ఎన్నిక సందర్భంగా సుల్తానాబాద్ సిఐ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ సహకార సంఘంలో చట్టం 1964 ప్రకారం కోరం పూర్తి అయింది. మనకు అంటే మెజారిటీ వస్తేనే కోరము, డిస్కషన్ అప్పటి వరకు మిగతా మంది రావాలి. సో కోరం పూర్తి అయింది. అవిశ్వాస తీర్మానం సంబంధించి అంశంపై చర్చ ప్రారంభించినాం. ఇదంతా రాసేసినాం. శ్రీమాల డిప్యూటీ రిజిస్ట్రార్, జిల్లా సహకార అధ్యక్షున మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన చదివి వినిపించగా, అవిశ్వాస తీర్మానంపై కార్యవర్గ సభ్యులు చర్చ జరిపినందున అయిపోయింది. మీరు డిస్కస్ చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై బల నిరూపణకై కింద తెలిపిన సభ్యులు ఓటింగ్ జరపడం జరిగింది. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు దీనికి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎందరు ఓట్ చేస్తున్నారు? చేతులు ఎత్తి చూపెట్టారు. అనుకూలంగా వీడియోగ్రఫీ చేయండి. అనుకూలంగా ఇప్పటికే మా కనబడలేవు. పొత్కపల్లి అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు పదవులకు జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి గాను శ్రీ ఆళ్ల సుమన్ రెడ్డి గారు ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి శ్రీ ఆళ్ల సుమన్ రెడ్డి గారిని అధ్యక్షులుగా ఎన్నికైనట్టు ఏకగ్రీవంగా ప్రకటించనైనది. మరియు ఉపాధ్యక్ష పదవికి శ్రీ తాళ్లపల్లి సదయ్య గారు ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి శ్రీ తాళ్లపల్లి సదయ్య గారిని ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించనైనది.